హాయ్ అండి. ప్రియా ద రిటర్న్. ఈ కథలో మొదటి భాగం విందామండి. కథ నచ్చిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. రాత్రి 11:30. హైదరాబాద్ నగరపు స్కైలైన్ మీద వెలుగుతున్న లైట్లు, వాటి మీద ఒక ఫామ్ హౌస్ మీద మోగుతున్న మ్యూజిక్. వందల మంది యువత డాన్స్ చేస్తున్నారు. మధ్యలో చేతిలో విస్కీ గ్లాస్తో తెల్లటి లెనిన్ షర్ట్ మణికట్టు వరకు మడిచి జుట్టు కొద్దిగా చెదిరిపోయి ఉన్నాడు అభయ్ రాజ్. అభయ్, నెక్స్ట్ వీక్ బాలీ ట్రిప్ కన్ఫర్మేనా? ఫ్రెండ్స్ ఒకడు అరిచాడు మ్యూజిక్ హోరులో. కన్ఫర్మ్ బ్రో, టికెట్స్ బుక్ చేసేసా. అభయ్ నవ్వుతూ గ్లాస్ పైకెత్తాడు. అభయ్ రాజ్, రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని, రామచంద్ర రాజ్ కొడుకు, వేల కోట్ల బిజినెస్ ఎంపైర్ కి వారసుడు. కానీ అతనికి బోర్డ్ మీటింగుల కన్నా బీచ్ పార్టీలంటే ఇష్టం. బ్యాలెన్స్ షీట్ల కన్నా బంగీ జంపింగ్ నచ్చుతుంది. కమిట్మెంట్ అనే పదం అతని డిక్షనరీలో లేదు. అమ్మాయిలతో కూడా, బిజినెస్ తో కూడా. తండ్రి రామచంద్ర రాజ్ మాత్రం రోజు ఫోన్ చేసి విసుక్కుంటాడు. నువ్వెప్పుడు బాధ్యత తీసుకుంటావు అభయ్? నీ వయసులో నేను 2 కంపెనీలు నడిపా అని. డాడ్ రిలాక్స్, లైఫ్ ఒక్కటే కదా, నేను లైఫ్ ని ఎంజాయ్ చెయ్యనివ్వు అని ఫోన్ కట్ చేసేవాడు అభయ్. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ బయట కారిడార్లో తెల్లటి కోటు వేసుకుని, జుట్టు వెనక్కి కట్టుకుని, కళ్ళ కింద అలసట స్పష్టంగా కనిపిస్తూ డాక్టర్ శ్రేయ తన సీనియర్ డాక్టర్తో కలిసి రూమ్లో కూర్చుని ఉంటుంది. సార్, పేషెంట్ స్టేబుల్ ఇప్పుడు, కానీ నెక్స్ట్ 24 hours క్రిటికల్. ఆమె సీనియర్ డాక్టర్కి రిపోర్ట్ చేస్తుంది. శ్రేయ నగరంలోనే టాప్ న్యూరాలజిస్టుల్లో ఒకరు. కానీ ఆమెకు డబ్బు కన్నా, పేరు కన్నా ముఖ్యమైనది మనుషుల్ని బ్రతికించడం. ప్రతివారం ఫ్రీగా ఒక స్లమ్ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెడుతుంది. ఆమె తండ్రి ప్రముఖ బిజినెస్ మ్యాన్ వేణుగోపాల్. నువ్వెందుకు ఇంత కష్టపడతావు శ్రేయ? మనకేం తక్కువ లేదు కదా అని అడిగినప్పుడల్లా ఆమె సమాధానం ఒక్కటే. డబ్బు బతకడానికి సాయం చేస్తుంది నాన్న, కానీ బతికించటం అనేది వేరే తృప్తి అంటూ తన తండ్రి మాటని సున్నితంగా తిరస్కరిస్తుంది. 3 రోజుల తర్వాత నగర శివార్లలో ఒక ఎన్జిఓ నిర్వహిస్తున్న సంరక్షణ అనే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం, వరద బాధితులకు సహాయం అందించే కార్యక్రమం. రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున ఫండ్స్ డొనేట్ చేయటానికి అభయ్ని తండ్రి బలవంతంగా పంపించాడు. ఒక ఫోటో దిగి చెక్కు ఇచ్చి వచ్చి అంతే, అది కూడా చెయ్యలేవా అని రామచంద్ర రాజ్ కటువుగా అభయ్తో చెప్తాడు. అభయ్ చిరాగ్గా వచ్చాడు. సన్ గ్లాసెస్ తీయకుండానే ఫోన్లో మెసేజీలు చూసుకుంటూ వేదిక వైపు నడుస్తున్నాడు. అప్పుడే అతని కళ్ళు ఆగిపోయాయి. ఒక పక్కగా బురద నిండిన చీరతో చంకలో ఒక చిన్న పాపని పట్టుకుని జ్వరంతో వణుకుతున్న ఒక వృద్ధురాలికి తనే స్వయంగా మెడిసిన్ ఇస్తూ ఓదారుస్తున్న శ్రేయ కనిపించింది. చేతులకి గ్లౌస్ లేవు. బట్టలు మురికిగా ఉన్నా పట్టించుకోవటం లేదు. ఆమె కళ్ళల్లో అలసట ఉంది, కానీ చిరునవ్వు మాయం కాలేదు. అభయ్ కళ్ళు ఆమె మీదే ఆగిపోయాయి. అతను ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలందరూ వేరు. మేకప్, డిజైనర్ డ్రెస్లు, ఇన్స్టాగ్రామ్ పోజులు. కానీ ఈ అమ్మాయి వేరే లోకం. ఎక్స్క్యూజ్ మీ, అభయ్ దగ్గరికి వెళ్ళి అన్నాడు. మీరు డాక్టరా? శ్రేయ తలెత్తి చూసింది. సన్ గ్లాసెస్, ఖరీదైన వాచ్, నిర్లక్ష్యపు నవ్వు. ఆమెకు వెంటనే అర్థమైంది, ఇతను ఏ రిచ్ కిడ్డో అని.
అవును, మీకేం కావాలి? కొద్దిగా కటువుగా అడిగింది, చేతిలో పని ఆపకుండానే. నేను అభయ్ రాజ్, మా కంపెనీ తరపున. హో, డొనేషన్ ఇవ్వటానికి వచ్చారా? చెక్కు అటు కౌంటర్లో ఇవ్వండి, నాకిప్పుడు టైం లేదు అని తిరిగి పేషెంట్ వైపు తిరిగింది. అభయ్కి ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు అతని దగ్గరికి వచ్చిన ప్రతి అమ్మాయి అతని డబ్బు చూసి అభయ్ని ఆకర్షించాలి అని చూసేవాళ్ళు. ఈమె మాత్రం అతన్ని ఒక చెక్కు తీసుకొచ్చిన మనిషిలా చూసి పక్కకి తోసేసింది. వెయిట్ వెయిట్! అభయ్ ఆమె పక్కన కూర్చున్నాడు. తన ఖరీదైన బట్టలు బురదలో పాడైపోతున్నా పట్టించుకోకుండా. నేను హెల్ప్ చెయ్యనా అని అడిగాడు. శ్రేయ కొంచెం ఆశ్చర్యంగా అభయ్ వైపు చూసింది. మీకు ఫస్ట్ ఎయిడ్ తెలుసా అని అడిగింది. లేదు, కానీ మీరేం చెప్తే అది చెయ్యగలను అంటాడు. ఆమె ఒక క్షణం అతని కళ్ళల్లోకి చూసింది. అక్కడ నిర్లక్ష్యం వెనుక ఏదో నిజాయితీ కనిపించింది. సరే, ఆ బాక్స్ తీసుకురండి అని పని అప్పజెప్పింది శ్రేయ. తర్వాత 2 గంటలు అభయ్ రాజ్ బిలియనీర్ వారసుడు బురదలో కూర్చుని మందుల బాక్సులు మోస్తూ పిల్లలకి బిస్కెట్లు పంచుతూ గడిపాడు. అతనికే ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత తృప్తి తనకు ఏ పార్టీలోనూ దొరకలేదు. సాయంత్రం పని అయిపోయాక ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అభయ్ వాటర్ బాటిల్ ఆమెకు అందించాడు. థ్యాంక్ యూ అంటూ శ్రేయ తీసుకుంది. మీరు అనుకున్న దానికన్నా బెటర్ అని శ్రేయ అనటంతో అభయ్ నవ్వాడు. అదేంటి, నేను చాలా బ్యాడ్ అనుకున్నారా అని అడిగాడు అభయ్. నిజం చెప్పాలంటే అవును, మీలాంటి రిచ్ కిడ్స్ నాకు బాగా తెలుసు. పార్టీలు, ట్రావెలింగ్, గర్ల్ ఫ్రెండ్స్, లైఫ్లో సీరియస్నెస్ ఉండదు. ఓ, అభయ్ ఛాతీ మీద చెయ్యి పెట్టుకున్నాడు నటిస్తూ. అది కొంచెం నిజం కూడా. కానీ డాక్టర్, మీ పేరు? శ్రేయ. డాక్టర్ శ్రేయ, ఈరోజు మీరు నాకు కొత్త విషయం నేర్పించారు అంటాడు. ఏంటది అని శ్రేయ తన వెడల్పాటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది. లైఫ్లో అసలైన హై పార్టీలో కాదు, ఇలాంటి క్షణాల్లో ఉంది. అభయ్ కళ్ళల్లో ఆమెను చూస్తూ అంటాడు. గొంతులో ఏదో నిజాయితీ కనిపించింది. శ్రేయ మనసుకి ఆ మాట బాణంలా గుచ్చుకుంది. కాని వెంటనే తనని తాను సర్దుకుంది. వద్దు శ్రేయ, ఇలాంటి వాళ్ళు ఒకరోజు సరదాగా వచ్చి మర్నాడు మర్చిపోతారు అనుకుంది మనసులో. సరే మిస్టర్ రాజ్, నేనిప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ షిఫ్ట్ ఉంది అని లేచి నిలబడింది. వెయిట్, మళ్ళీ కలవచ్చా అని అడిగాడు అభయ్. శ్రేయ ఆగింది. కొన్ని క్షణాలు మౌనం. ఈ ఎన్జిఓ ప్రతి ఆదివారం ఇక్కడే క్యాంప్ పెడుతుంది, మీకిష్టమైతే రావచ్చు అనటంతో అభయ్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. శ్రేయ వెళ్ళిపోతుండగా అభయ్ ఆమెను చూస్తూ నిలబడ్డాడు. అభయ్కి తన స్నేహితుడు ఫోన్ చేశాడు. బ్రో, బాలి ట్రిప్ ప్యాకింగ్ చేశావా? రేపు ఫ్లైట్ కదా. అభయ్ ఒక క్షణం ఆలోచించాడు. సారీ బ్రో, నేను రావట్లేదు ఈసారి అంటాడు. వాట్, నీకేమైంది అభయ్ అంటాడు వాడు. అభయ్ చిరునవ్వుతో ఫోన్ కట్ చేశాడు. తనకే తెలియని ఏదో మార్పు మొదలైంది. 2 నెలలు గడిచాయి. ప్రతి ఆదివారం అభయ్ ఎన్జిఓ క్యాంప్కి వచ్చేవాడు. క్రమంగా శ్రేయ కూడా అతనితో మాట్లాడటం అలవాటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఒక స్నేహం, దానికన్నా లోతైనది ఏదో ఏర్పడుతుంది. కానీ శ్రేయ తన మనసులోని భావాలని ఎప్పుడూ బయట పెట్టలేదు. ఒకరోజు రాత్రి అభయ్కి తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. అభయ్, మన ఎస్టేట్ దగ్గర ఏదో ప్రాబ్లం జరుగుతోంది. కొందరు ల్యాండ్ మాఫియా వాళ్ళు మన ప్రాపర్టీ మీద కన్నేశారు. నువ్వు వెళ్ళి చూడాలి, ఇది నీ బాధ్యత
అనటంతో అభయ్ మొదటిసారి తండ్రి మాటలకి కాదనలేదు. సరే డాడ్, రేపే బయలుదేరతాను. ఫోన్ పెట్టేసి అభయ్ కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూశాడు. ఏదో తెలియని భావన అతని మనసులో మెదిలింది. కార్ లోపల కిషోర్ ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నాడు. వెనుక సీట్లో ఒక యువతి పడుకుని ఉంది. ఆమె జుట్టు చెదిరిపోయి పెదవి చిట్లి రక్తం కారుతోంది. ఇంకా ఎంత దూరం అని కిషోర్ అడిగాడు. ఆ అడగటంలో కూడా చాలా విసుగు కనిపించింది. సార్, మంచు చూడండి చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు జారుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకో గంట టైం పట్టేలా ఉంది అంటాడు డ్రైవర్. కిషోర్ వెనక్కి తిరిగి ఆ యువతిని చూశాడు. అడవిలో ఎక్కడైనా ఆపు, పొదల దగ్గర అని డ్రైవర్కి చెప్పాడు కిషోర్. డ్రైవర్కి అర్థమైంది అన్నట్టుగా తల ఊపాడు. ఒక మలుపు దగ్గర కార్ ఆగింది. కిషోర్ కారులో నుంచి బయటికి దిగాడు. ఒక్క క్షణం చాలా చల్లగా అనిపించింది. కానీ అతని మనసు మాత్రం కరగలేదు. వెనుక కార్ డోర్ తెరిచాడు. లోపల ఉన్న ఆమెని చేత్తో గట్టిగా లాగాడు. ఆమెని చూస్తూ, నువ్వు ఇక్కడే ఉండు, నేను కారులో పెట్రోల్ పోయించుకుని వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. సరే అంటూ నీరసంగా చెప్పింది ఆ యువతి. కార్ బయలుదేరింది. టైర్ల శబ్దం అడవిలో సౌండ్ చేసుకుంటూ క్రమంగా ఆ శబ్దం దూరమయ్యింది. ఆమె చుట్టూ చూసింది. చెట్లు, మంచు, చీకటి. తనసలు ఎక్కడ ఉందో తనకి తెలీదు. తనని అక్కడి వరకు కారులో ఎవరు తీసుకొచ్చారో కూడా తనకి తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, తనకి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చాలా భయంగా ఉంది. ఇంతలో అటువైపుగా ఒక కార్ రావటం గమనించింది. తండ్రి ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలి అని చెప్పటంతో తెల్లవారుజామున ఎస్టేట్ దారిలో కార్ డ్రైవ్ చేసుకుంటూ అభయ్ వెళుతుండగా దట్టమైన అడవి మధ్య ఒక పాత భవనం దగ్గర చీకట్లో ఎవరో ఏడుస్తున్న గొంతు అతని చెవిన పడింది. ఒక అమ్మాయి కేక. అభయ్ కార్ సడన్ గా ఆపి ఆ దిశగా పరిగెత్తాడు. చీకట్లో ముగ్గురు మనుషుల మధ్య చిక్కుకుపోయి భయంతో వణుకుతున్న ఒక యువతి కనిపించింది. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆమె గొంతు భయంతో వణుకుతోంది. ఏం భయపడకు పాపా, నిన్నేం చెయ్యం. మా బాస్ నిన్ను చూడాలనుకుంటున్నాడు అంతే. ఒకడు వికృతంగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. అభయ్ కార్ నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ వాళ్ళని అలా చూడగానే అతని రక్తం మరిగింది. హే, ఏం చేస్తున్నారు మీరు? గట్టిగా అరిచాడు అభయ్. ముగ్గురు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. ఎవడ్రా నువ్వు, ఇక్కడేం పని అని అడిగాడు. ఇది నా ఫ్యామిలీ ప్రాపర్టీ, మీరెవరు? ఈ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అభయ్ గొంతులో కోపం స్పష్టంగా వినిపిస్తోంది. అందులో లీడర్లా కనిపిస్తున్నవాడు నవ్వాడు. ఓహో, రాజ్ ఫ్యామిలీ కుర్రాడివా? వినుబాబు, ఈ అమ్మాయి ఇక్కడ ఒంటరిగా తిరుగుతోంది. మొన్నటి నుంచి ఈ ఏరియాలో ఉంది. మా బాస్కి ఇలాంటి అమ్మాయిలంటే ఇష్టం. నువ్వు వచ్చిన దారిన వెళ్ళు, మేం మా పని చూసుకుంటాం అంటాడు. ఒక్క అడుగు కూడా ముందుకెయ్యకండి. అభయ్ ఆమెకు వారికి మధ్య అడ్డంగా నిలబడ్డాడు. ఆ లీడర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. బాబూ, నువ్వు రిచ్ కిడ్వి కావచ్చు, కానీ ఇక్కడ నీ డాడీ డబ్బు పనిచేయదు, తప్పుకో అంటూ పగలబడి నవ్వుతాడు. అభయ్ వెనక్కి తగ్గలేదు. బదులుగా తన ఫోన్ తీసి వెంటనే ఒక నంబర్కి కాల్ చేశాడు. స్పీకర్ ఆన్ చేసి, సెక్యూరిటీ, నేను అభయ్.
ఓల్డ్ మేనర్ దగ్గర 3 అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యండి అని. ఆ మాటలు వినగానే 3 ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. నడవండ్రా, ఇక్కడి నుంచి పోదాం అని లీడర్ వెనక్కి తగ్గాడు. మిగతా 2 అతన్ని అనుసరించారు. క్షణాల్లో చీకట్లో మాయమయ్యారు. అభయ్ వెంటనే ఆ యువతి వైపు తిరిగాడు. ఆమె భయంతో వణుకుతూ నేల మీద కూలబడిపోయింది. హే, భయపడకు, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు సేఫ్ ఇప్పుడు అని అభయ్ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలెత్తి చూసింది. చిరిగిన బట్టలు, జుట్టు చెదిరిపోయి, కళ్ళల్లో తీవ్రమైన భయం, గందరగోళం. కాని ఆ కళ్ళల్లో ఏదో వింత అమాయకత్వం కూడా కనిపించింది. ఏదో తనకే తాను ఎవరో తెలియని అయోమయం. ఆమెని అలా చూసిన అభయ్ తన దగ్గరికి వెళ్లి, ఏయ్, ఏంటి ఇంత రాత్రిపూట ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు? నీ పేరేంటి అని అడిగాడు అభయ్. నా పేరేంటో నాకు తెలీదు అంటుంది ఆమె. అది విన్న అభయ్ షాక్ అయ్యాడు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.